ఉచ్చిడిపాలెం మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు దామరమడుగు మరియు కాగులపాడు ఇసుక రీచ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న తరలించిన ప్రయత్నం చేస్తున్న 5 ట్రాక్టర్లని దాడి చేసి పట్టుకోవడం జరిగింది. వాటిని స్టేషన్ తరలించి వాటి మీద కేసు నమోదు చేసి చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా చాలా రోజుల నుంచి అక్రమంగా ఎన్నిసార్లు పోలీసులు చెప్తున్నప్పటికీ అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది గుణపాఠం కావాలి. కంపల్సరీగా ప్రతిరోజు కూడా పోలీస్ వాచ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇసుక రీచుల మీద పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక ఏదైనా తరలిస్తే వాళ్ళ మీద చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మా సిఐ గారు కావచ్చు, బుచ్చిరెడ్డిపాలెం సిఐ గారు కావచ్చు, నేను కావచ్చు, మా స్టాఫ్ కావచ్చు, అర్ధరాత్రులు కూడా రీచుల్లోకి వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మా ఇన్స్ట్రక్షన్స్ కానీ పర్మిషన్ లేకుండా ఇసుక తోలిన ఎడల వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎన్ని ట్రాక్టర్లు పట్టుకున్నారు సార్? ఇవాళ 5 ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది. కొన్ని లోడ్ చేయడానికి వెళ్ళగా కొన్ని లోడ్ చేసుకోలేదు. అందులో ఒక ట్రాక్టర్ లోడ్ చేసింది. మిగతా 4 ట్రాక్టర్లు లోడ్ చేయడానికి రెడీగా ఉంటే సీజ్ చేయడం జరిగిందండి. ఏ సమయంలో ఎక్కడెక్కడ పట్టుకున్నారు సార్? దామరమడుగు ఇసుక రీచ్ నుంచి ఒక ట్రాక్టరు, కాగులపాడు ఇసుక రీచ్ నుంచి 4 ట్రాక్టర్లని సీజ్ చేయడం జరిగింది. తీస్తున్నాను, పడితే మాత్రం లోపలేస్తాను.